తిరుమలలో మరో స్కామ్ జరిగిందా? తులాభారం డబ్బు మాయమైందా? పలహారంలా పనిచేసుకున్నారా? ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారంతో తిరుమల ప్రతిష్టకు మచ్చపడింది. ఇప్పుడు తులాభారంలోనూ స్కామ్ జరిగిందన్న వార్త శ్రీవారి భక్తులను కలవరపెడుతోంది. అసలు టీటీడీలో ఏం జరుగుతోంది? స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలను కూడా మింగేస్తున్నారా? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన పవిత్ర క్షేత్రం. ఏడుకొండలపై వెలసిన ఆ శ్రీనివాసుణ్ణి దర్శించుకునేందుకు నిత్యం వేల మంది వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారిని కొలుస్తుంటారు. దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమలకు వచ్చే భక్తులు తీర్చుకునే మొక్కుల్లో ఒకటి తులాభారం. కోరిన కోర్కెలు తీరితే వడ్డీ కాసుల వాడికే నిలువెత్తు నగదును తులాభారంగా సమర్పిస్తుంటారు. తులాభారం అంటే త్రాసులో ఒకవైపు భక్తుడు కూర్చుంటాడు, మరోవైపు ఆ భక్తుడి బరువుకు సరిపడా నగదును 2 లేదా 5 రూపాయల నాణాలతో తూకం వేస్తారు. భక్తుడు ఎంత బరువుంటే అంత సొమ్ము నగదు రూపంలో అక్కడి సిబ్బంది ఇస్తారు. కొంతమంది చక్కెర, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తో కూడా తులాభారం ఇస్తారు. స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమర్పించేందుకు ఈ తులాభారంలోనూ భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలొస్తున్నాయి. టీటీడీలోని కొంతమంది సాయంతో గత వైసీపీ నేతలు స్వామివారి సొమ్మును స్వాహా చేశారన్న విమర్శలొస్తున్నాయి. తులాభారంలో స్కామ్ జరిగిందని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే స్కామ్ జరిగిందా? వైసీపీ నేతలు దేవుడి సొమ్మునే కాజేశారా? తులాభారంకి వెళ్ళి అక్కడ పరిశీలిస్తే దాదాపు నేను వెళ్ళిన రోజు 10,18,000 రూపాయలు ఆ రోజు తులాభారంలో 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లకు కలిపి 10,15,000-18,000 రూపాయలు వచ్చింది. దాంట్లో 90% నగదు రూపంలో వస్తుంది, అంటే డబ్బు రూపంలో వస్తుంది. మిగతా అంతా కార్డులో ఉంటుంది, మిగతా అంతా నగదు రూపంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు అనుమానాలు నాకు ఫిర్యాదు చేసినట్టు వాళ్ళు రోజు మినిమం ఒక 2 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు కానీ పరిశీలిస్తే, లోతుగా పరిశీలిస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. విచ్చలవిడి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు డబ్బులు కూడా. తిరుమలలో వెంకటేశ్వర స్వామి హుండీకే కాదు, భక్తులు అందించే కానుకలకు కూడా భద్రత లేకుండా చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. తులాభారం దగ్గర ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారి సాయంతో సొమ్ములు కాజేశారని అనుమానం. వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన అధికారులు, అప్పటి పాలక మండలి బాధ్యత ఉందని అంటున్నారాయన. రోజుకు 10 లక్షల రూపాయల వరకు కొట్టేశారని అనుమానంగా ఉందన్నారు. ఆ సొమ్ము ఎవరికి చేరింది? పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుస్తామన్నారు. అసలు ఎంత బాధ అంటే, వెంకటేశ్వర స్వామి హుండీలో సంరక్షించే కానుకలు కొట్టేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామలో కొడితే చెట్టు కింద పంచాయతీ చేసినట్టు పంచాయతీ చేసి వాడి దగ్గర లోకాదత్త రాసుకొని వాడిని పంపించేశారు. స్వామివారి వస్త్రాలు, స్వామివారి శేష వస్త్రాలు కూడా అనర్హులకి వెళ్ళాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. 2019-2024 మధ్య టీటీడీ ఖజానాకు రక్షణ లేకుండా చేశారని, శ్రీవారి సొమ్మును వాటాలుగా పంచుకున్నారని ఆరోపిస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. అసలు స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. పరకామణి, తులాభారం, శ్రీవారి డాలర్లు ఇలా ఏది వదలకుండా దోచేశారని చెప్తున్నారు. ఈ విషయంలో విచారణ జరిపేందుకు డీజీపీని, సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు. కొందరు టీటీడీ ఉద్యోగులు తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తారని, ఇంటి దొంగల భరతం పడతామని చెప్తున్నారు. 2019-24 వరకు జరిగిన ఆర్థిక అంశాలపై విచారణ జరిపించాలని బోర్డు మీటింగ్లో మాట్లాడుతానని అన్నారు భానుప్రకాష్ రెడ్డి. గతంలో టీటీడీలో అన్ని విభాగాల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు దీన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తే ఒక వారం 10 రోజుల లోపలే అక్కడ పనిచేసినటువంటి కానుకలను దొంగలించినటువంటి వ్యక్తులు వెంటనే దొరికే అవకాశం ఉంది. కాబట్టి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కలవబోతున్నాం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి. ఎందుకంటే భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పించామని చెప్పి విజిలెన్స్లో చెప్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దీని మీద తొందరనే సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. తిరుమలలో శ్రీవారి మూల విరాట్టుకి శుక్రవారం అలంకరించే శేషవస్త్రానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రికి మాత్రమే శేషవస్త్రంతో ఆశీర్వచనం అందించే నిబంధన ఉంది. వైసీపీ హయాంలో ఆ శేషవస్త్రం సమర్పించడంలోనూ దుర్వినియోగం జరిగిందన్నారు. తిరుమల ఆలయంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పాత్రధారులు, సూత్రధారుల సమగ్ర వివరాలను బయటపెడతానని అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. వారందరూ త్వరలో జైలుకు వెళ్లటం తప్పదని హెచ్చరించారు భానుప్రకాష్ రెడ్డి.